ఫ్రెండ్స్, ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేసరికి 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది అనమాట. సో లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు కొన్ని టిప్స్ కూడా చెప్పాను అనమాట. సో 10 నిమిషాల వీడియో మీకైతే చూడండి, మీకైతే అర్థమైపోతుంది. మ్యాథ్స్ మీద మీకు భయం కూడా పోతుంది అనమాట. అండ్ మ్యాథ్స్ 100 మార్కులు కదా, ఈ 100 మార్కులకి మీరు ఈజీగా ఎస్ఐలు అలాగే షార్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా 70+ అనేది సాధిస్తారన్నమాట. సో అది కాకపోయినా ఎస్ఐలు షార్ట్స్ అనేవి చదవండి, ఈజీగా 52 మార్క్స్ అనేవి వస్తాయి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో అందుకే చెప్పేది. సో చాలామంది పాస్ అవుతామా లేదా అని అడుగుతున్నారు. సో మీరు ఎస్ఐలు అలాగే వెరీ షార్ట్స్ చదువుకుంటే సరిపోతుంది. వెరీ షార్ట్లు ఏంటంటే 12 క్వశ్చన్లు ఇస్తారు కదా, ఈ 12 క్వశ్చన్లు మీరు ఎలాగైనా రాస్తారన్నమాట. ఒకవేళ పక్కన వాళ్ళు చెప్పినా మీరు రాసేయగలుగుతారు. సో డైలీ ఒకటి లేదా 2 పేపర్లు అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి, మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే కామెంట్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి 10th మ్యాథ్స్ గురించి అన్నమాట. సో చాలామంది మేజర్గా నాకు మ్యాథ్స్ ఏం అర్థం కావట్లేదు, ఏమీ రావట్లేదు, సో చేద్దాం అనుకుంటున్నా కానీ చేయలేకపోతున్నాను, సో ఏం చేయాలని చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. చాలామంది మ్యాక్సిమం మ్యాథ్స్ గురించే చెప్తానమాట. సో మరి ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నారు. టైం చూస్తే చాలా తక్కువ ఉంది, నాకు ఏం అర్థం కావట్లేదు, చాలామంది అయితే టెన్షన్ పడుతున్నారు చెప్తున్నారు. సో ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి. సో ఫస్ట్ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే చేయడం కదా ట్రై చేయండి, మ్యాక్సిమం చేయకుండా మటుకు అస్సలు ఉండొద్దు. అండ్ మీకు ఏంటంటే కొన్ని టిప్స్ కూడా చెప్పాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఒక వీడియో కూడా చేశాను. సో ఆ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఇంపార్టెంట్ ఫార్ములాస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే ఈ బుక్ చూస్తున్నారు కదా, ఈ బుక్ ఫుల్ బుక్ కూడా మీకైతే ఈ వీడియో లాస్ట్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ఇలాంటి మోడల్స్లో ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో డైలీ ఒక్కొక్క పేపర్ అయితే చేయడం కదా ట్రై చేయండి. సో డైలీ 1 లేదా 2 పేపర్లు అయితే చేయొచ్చు. సో మీకైతే ఒక గ్రిప్ కూడా వస్తుంది, అలాగే వెయిటింగ్ చదువుతారు, మీకైతే తెలుస్తుంది అన్నమాట. సో ఇంక లేట్ చేయడం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. సో మీకు ఏంటంటే సో చాలామంది చేస్తారు కదా, ఈ స్టెప్ ఎందుకు వచ్చింది, అలాగే ఏ ఫార్ములాస్ వాడాలో వాళ్ళకైతే తెలియదు అన్నమాట. సో మీరు అన్ని ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకొని చదవడానికి అయితే ట్రై చేయండి. సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకైతే ఐడియా రావడం జరుగుతుంది. మీకైతే ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో చాలామంది మేజర్గా ఇలాగే తప్పు చేస్తారన్నమాట. సో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆచార్య మీరు సినిమా చూసే ఉంటారు. సో దాంట్లో ఒక కేసు అయితే వస్తామట. సో ఫస్ట్లో కేసు వచ్చేసరికి ఏం అర్థం కాదన్నమాట. సో ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, సో ఏం తప్పు వాళ్ళు చేశారని అర్థం కాదు వాళ్ళకి. సో చిన్న చిన్న పాయింట్స్ కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళ వచ్చేసరికి కేసు వచ్చేసరికి సాల్వ్ చేయడం జరుగుతుంది. సో అలాగే మీకు కేసు అంటే ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఏ ఫార్ములా వాడాలి, అసలు ఏ స్టెప్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటే మీకు వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి వస్తుందన్నమాట. సో ఇవన్నీ తెలుసుకోవాలి, ఫార్ములాస్ అన్నీ ఏంటి, ఇవన్నీ చదువుకుంటూ ఉండాలన్నమాట. సో మీకు మెయిన్గా మ్యాథ్స్ ఏంటంటే ఈ స్టెప్ ఎందుకు వచ్చింది ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. మీకు కాన్సెప్ట్ వచ్చేసరికి అర్థమవుతే సరిపోతుంది. అండ్ అలాగే ఫస్ట్ ఏ చాప్టర్ అయితే చదవమంటారు ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ మీకు రియల్ నెంబర్స్ చదవండి, అలాగే సెట్స్, గ్రాఫ్స్, అలాగే మీడియం ప్రాబ్లమ్స్ అయితే చదవండి, అలాగే ప్రాబబిలిటీ లెసన్ అయితే చదవండి. సో ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో ఈజీ లెసన్స్ అన్ని ఫస్ట్ చెప్పాను. అండ్ అలాగే ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక్క క్వశ్చన్లో ఇంపార్టెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ స్టెప్ వల్ల మీకు ప్రాబ్లం కూడా ఒక రౌండ్ అనేది తిరుగుతుందన్నమాట. సో దానివల్ల ఇంకో క్వశ్చన్ కూడా మారిపోతుంది. సో ఇంపార్టెంట్ స్టెప్స్ ఏంటో తెలుసుకోవాలి, అలాగే ఫార్ములాస్ అన్నీ. సో అదండి చూపిస్తాను. ఫార్ములాస్ అన్ని ఇలా బాక్స్ కింద చేయాలన్నమాట. సో చాలామంది మెజర్గా చేయరు, బాక్స్ చేయాలి, అలాగే పేపర్ ప్రజెంటేషన్ చేయాలి. సో తప్పులు లేకుండా రాయాలన్నమాట. అండ్ అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం కానీ వస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు వచ్చింది ఏంటి, సో వాళ్ళకి వచ్చింది ఏంటి, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో తెలిస్తే మీరు కూడా క్లియర్గా రాయగలుగుతారు పబ్లిక్లో కూడా. సో మీకైతే అర్థమైపోతుంది అప్పుడు. సో ఫ్రెండ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే, ఒకవేళ ఏమైనా లెసన్స్ వచ్చేసరికి ఇంకా రాకపోతే కనుక యూట్యూబ్లో కూడా చాలామంది చెప్తారన్నమాట క్లాసులు. అసలు సెక్షన్లో ఏంటి, సర్కిల్స్లో ఏంటి, ట్యాంజెంట్స్లో ఏంటి, అదే రియల్ నెంబర్స్లో లెసన్స్ వచ్చేసరికి ఎలా చేయాలి ఇవన్నీ చెప్తారు. ఒకసారి చెక్ చేయండి, మీకు తక్కువ టైం ఉంది కదా అందుకే చెప్తున్నాను. అండ్ మీకు ఏంటంటే చాలామంది బట్టి పడతారన్నమాట. సో మీరైతే బట్టి పడకండి, మీరైతే కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఫార్ములాస్ అయితే అర్థం చేసుకోండి, సరిపోతుంది. అండ్ అలాగే ఫస్ట్ సో మీకైతే ఇప్పుడు ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. సో మీకు ఒకసారి ఫస్ట్ ప్రాక్టీస్ 8 మార్క్స్ అనేది బాగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్. సో చాలామంది మెజర్గా నేను ఫెయిల్ అవుతానా పాస్ అవుతాను అనుకుంటారు. సో అనుకునేది పక్కన పెట్టండి. సో ఫస్ట్ 8 మార్క్స్ ప్రిపేర్ అయితే కన్ఫర్మ్గా పాస్ అయిపోతారు. అండ్ అలాగే ఏంటంటే మీకు ఫార్ములాస్ అని మెయిన్ అన్నమాట. ఫార్ములాస్ అని బాగా ప్రాక్టీస్ అనేది చేయండి. అండ్ అలాగే ఫస్ట్ నాకు మ్యాథ్స్ యావరేజ్గా వచ్చు అనుకునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రియల్ నెంబర్స్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత సెట్స్ ప్రాక్టీస్ చేయండి, తర్వాత గ్రాఫ్స్ వచ్చేసరికి ఎలా ఉంటాయి చేయండి, అలాగే మీడియం ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి, అలాగే ప్రాబబిలిటీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఈజీగానే ఫస్ట్ అయితే చెప్పేశాను. అండ్ అలాగే ఏంటంటే
మీకు అదన్నీ టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఎగ్జాంపుల్స్ ట్రై దిస్ డూ దిస్ ఇవన్నీ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మీకు ఏమైనా కాన్సెప్ట్స్ వచ్చేసరికి అర్థం కాకపోతే ఈ తక్కువ టైం ఉంది కదా, ఈ తక్కువ టైంలో మార్నింగ్ అయితే 4కి లేకండి, లేగేసి యూట్యూబ్లో క్లాస్ కూడా చెప్తారన్నమాట. మీకు రియల్ నెంబర్స్ ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే వాళ్ళు వచ్చేసరికి చెప్పడం జరుగుతుంది. ఒకసారి అవి కూడా క్లాస్ వచ్చేసరికి చెక్ చేయండి, యూట్యూబ్లో కూడా అర్థం అవుద్దన్నమాట. అండ్ అయితే చూసి వచ్చేసరికి రాయొద్దు. సో చూసి రాయొద్దు, మీ సొంతంగా ఈ స్టెప్ ఎందుకు వచ్చింది, ఈ స్టెప్ ఎందుకు వచ్చింది అని కనుక్కుంటే వెళ్ళాలన్నమాట. కనుక్కుంటే వెళ్తే మీకైతే ఐడియా వచ్చేసరికి రావడం జరుగుతుంది. అలాగే ఈ స్టెప్ ఎందుకు వచ్చింది దాకా చెప్పాను కదా, ఈ స్టెప్ ఎందుకు వచ్చింది అని కనుక్కుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ అలాగే ఫార్ములాస్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వస్తే మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళకి వచ్చింది మీకు చెప్తారు, మీకు వచ్చింది వాళ్ళకి చెప్తారు. సో ఇదేంటంటే ఇద్దరికి అయితే మంచి కాన్సెప్ట్ అయితే అర్థమవుద్దన్నమాట. సో మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేయండి వేరే వాళ్ళకు. అండ్ అలాగే రివిజన్ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కీ రోల్ ప్లే చేసేది రివిజన్ అనమాట. సో మీరు చేస్తూనే ఉండాలన్నమాట. సో సెట్స్ రియల్ నెంబర్స్ ఇవన్నీ చేయండి, చిన్న చిన్న తప్పులు లేకుండా, ఫార్ములాస్ తప్పులు లేకుండా. అలాగే ట్రిగ్నోమెట్రీ, సో చాలామంది ఇక్కడే మేజర్గా తప్పులు చేస్తారు. ట్రిగ్నోమెట్రీ వచ్చేసరికి చాలా మంచిది, ఈజీగా అర్థమైపోద్దన్నమాట. ఒకసారి చేయండి. ఫార్ములాస్ ఏంటి, ఒక టేబుల్ కూడా ఉంటుందన్నమాట, ఆ టేబుల్ కూడా ప్రిపేర్ చేయండి, ఒక దగ్గర రాసుకోండి. అండ్ అలాగే ఏంటంటే 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ కదా. సో మీకు ఏంటంటే యూట్యూబ్లో కూడా చెప్తారు, ఇక్కడ రివిజన్ కూడా మెయిన్ అనమాట. సో మ్యాక్సిమం ఈ అనమాట. సో చాలామంది క్వశ్చన్ కూడా చదవరు, క్వశ్చన్ అయితే చదవడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఈ టిప్స్ అన్నమాట మ్యాక్సిమం సరిపోతుంది. అండ్ అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కింద లింక్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను, అండ్ ఫార్ములాస్ కూడా అప్లోడ్ చేశాను. సో ఇప్పటి నుంచి మీకైతే ఈ బుక్ అయితే చూపిస్తామంట. సో లాస్ట్ వరకు చూడండి.